హలో అండి అందరికీ. ఈరోజు బావి దగ్గరికైతే వచ్చేసానండి. పొలానికి పిండైతే వేద్దామని చెప్పేసి అయితే వచ్చేసినాము. ఆల్రెడీ సగం కలుపుకొని పొలానికి చల్లాడనమాట. ఇంకా సగం ఉంది. ఇప్పుడు టైం అయితే దాదాపు 1 అవుతుందండి. ఇంకా టైం పడుతుంది. ఇంకా 2 గంటలైనా టైం పడుతుందండి. ఎందుకంటే అదంతా చల్లేసరికి టైం పడుతుంది. పొలం తొందరగా ఎదగట్లేదు. మంచులు పడుతుందన్నమాట. మంచు పడడం వల్ల యాసంగి పొలము ఎదగట్లేదంట. అందువల్ల ఎక్కువ సార్లు పిండి చల్లాల్సి వస్తుంది. ఇప్పుడైతే పిండి అయితే చల్లుతున్నాడు. నేను ఇక పక్కకైతే నిలబడ్డాను. పక్కకైతే ఉన్నానన్నమాట. అక్కడ పొలంలో పిండి అయితే వేస్తున్నాడు. మీరు ఎలా ఉన్నారండి అందరూ? రైతు కష్టం తెలిసిన వాళ్ళకే ఈ విలువ తెలుస్తుంది. ఇలాంటి వీడియోస్ పెట్టడం మీకు ఇష్టంగా లేకపోవడం అయితే నచ్చదు. ఎంత మీకు కామెడీ వీడియోస్ చాలా బాగా నచ్చుతుండొచ్చు, కానీ నేను చేసేది లాంగ్ వీడియో అనమాట. మేము కష్టపడే ఈ వీడియోస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. రైతు కష్టం విలువ తెలిసిన వాళ్ళే ఒక చిన్న లైక్ చేయండి. అదిగోండి పిండి అయితే వేస్తున్నాడు. ఎండలు బాగా ముదిరిపోయినాయండి. మస్తు ఎండ కొడుతుంది. కనీసం టవల్ అయినా వాడమంటే వాడకుండానే ఎండలో పిండి అయితే వేస్తున్నాడు. కొద్దిగా చల్ల గాలి తోలుతుంది. అందుచేత ఏ కష్టం లేకుండా సులువుగా వేసేస్తున్నాడు. ఇంకా 2 గంటలు టైం పడుతుంది. అంతలోపు కొద్దిగా ఈ గాలి వస్తే బాగుండని అనిపిస్తుంది అనమాట. కొద్దిగా మంచిగా మనకు ప్రశాంతంగా వేసుకోవచ్చు పిండి అనేది. లేకపోతే ఈ చెమటతోటి ఒక పక్క ఎండ, ఒక పక్క పిండి, ఇంకా అందులో కొద్దిగా మనకు ఏదైనా దెబ్బ తగిలితే శరీరానికి మంట వస్తుందండి. ఆ పిండి కూడా ఉంది అనమాట. దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడు వేయను కదా, తనకు బాగా తెలిసి ఉంటుంది. ఏమనుకోకండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.